ఏదో ఇంతకు తెలుసు చేతులు కింద పెట్టు, చేతులు కింద పెట్టు. అంటే మీరు ఫిల్మ్ ఇస్తున్నారా లేక మీరే స్పెండింగ్ స్కానింగ్ చేసిన తర్వాత మళ్ళీ టెక్ చేసి వర్క్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఫోన్ చేసి దానికి పని తీసుకుంటాం, పోస్ట్ చేసి దానికి ఫిల్మ్ ఇస్తున్నాం. ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది తీసుకుంటాం, తీసుకొస్తుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ అసలు ఇప్పుడు వరకు 9 ప్లేజెస్ కదా కొద్దిగా ముంగట్ చెప్పు, తప్ప ముంగట్ చెప్పు. దాదా అయిపోయింది, జరగండి. చాలా ఉంటాయి కేసులు. మొన్న డిస్కషన్ ఎవరు చెప్తారు ఏపీహెచ్ఓ ఎక్కడెక్కడ ఉన్నాయంటే కొత్తగా వచ్చిన సార్ నాకంటే నా విలేజ్ నాకు తెలుసు కాబట్టి చెప్పిన పెట్టుకోమని చెప్పింది. ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం మంచి మస్తు ఇంప్రూవ్మెంట్ కాగానే వెళ్ళేదిగా సరే వేసుకుంటే లేకుంటే లేదా అనే ఉద్దేశంలో పనిచేస్తున్నాం. దాని మీద ఎక్కువ ఇన్సిస్ట్ చేయండి, న్యూట్రిషన్ మీద ఎక్కువ ఇన్సిస్ట్ చేయండి. ఆశ వర్కర్ అందరూ ఇన్వాల్వ్ లేదు, చెప్పండి ఇల్లు తిరిగి చెప్పండి, ఫాలో కావాలి. మనం ఉండిపోవాల్సింది లేకుంటే పిల్లలకి అందరికీ మళ్ళీ ఒక 6 నెలలు కరెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మొత్తం తగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ పోవాలి, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటూ పోవాలి. మందులు గవర్నమెంట్ ఫ్రీ ఇస్తారు మందులు. ఓకే, లెప్రసీ కేసెస్ ఏమైనా వస్తున్నాయా ఇక్కడ కూడా? ఉన్నాయి వేరే తీసుకుంటారు సార్. వచ్చి మనకు డిప్యూటేషన్ ఇప్పుడు దానికి సెక్రటరీ సర్వేలెన్స్ చేస్తున్నారు. మా నేటివ్లోనే ఎక్కువ ఉంటాయి సార్ ఇవి అని లంచ్లో చెప్పాను అలా చేసేటప్పుడు. ఆమె డిఎంహెచ్ఓ ఏం చెప్పలేరు, నాకు తెలుసు మా విలేజ్లో ఎక్కువ ఉన్నాయి చెప్పేసి అని క్యాంప్ కండక్ట్ చేయడం. అన్ని విలేజ్లో నారాయణ కాన్స్టిట్యూన్సీలో టీబీ కేసులు ఉండకుండా మెయిన్ న్యూట్రిషన్, సర్వేలెన్స్, ట్రీట్మెంట్, ఇంటెన్సివ్ ట్రీట్మెంట్, తర్వాత వేరే సరౌండింగ్ ప్రొఫిలాక్సిస్, తర్వాత న్యూట్రిషన్. సార్ ఇంకో 100% 10% ఏమో 2 months వాడిన తర్వాత వింటర్లు ఇస్తారు టాబ్లెట్ వాడడానికి కొద్దిగా ఇదే అవుతున్నారు. గోళీలు వాడడానికి కొంచెం రోజులు కష్టమవుతుంది. మీకేమో రియాక్షన్ అయితే పోయి చెప్పండి డాక్టర్కి, లేకుంటే 6 నెలలు ఖచ్చితంగా వాడాలి. 6 months కదా ఇంటెన్సివ్ మర్చిపోయినా ఎవరికి రాదు. లేదు మీరు మంచిగా కాగానే 2 నెలలు వాడి మళ్ళీ చేస్తే దాంట్లో ఏమవుతుందంటే మీకు తెలియదు, మంచిగానే అనుకుంటారు కానీ మీ ఇంటి వాళ్ళకి వస్తుంది, మీ పిల్లలకి వస్తుంది, అందరికి వస్తుంది. అందుకనే తప్పక వాడాలి, జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మాట చెప్తున్నారు ఎందుకు ఏమైతుంది దాంట్లో ఏమైతున్నది మీకు? కూడా ఇప్పుడు మనం 40 ఏళ్ళు దాటితే బీపీ షుగరు ఎవరికి ఉన్నదో తెలియదు, పోయి చెక్ చేసుకుంటే బయట పడుతుంది. ఏమి మంచిగా ఉన్నామని అంటే ఆఖరికి ఏమవుతుంది, లక్కువ కొట్టిందంట, వేసుకపోయిన దవకానికి వేసుకపోయిన అంటాం. బీపీ ఉంటుంది లోపల, బీపీ ఉంటుంది. బీపీ గోళీలు వాడితే లక్కువ కొట్టుడు ఇక్కడ కూడా స్ట్రోక్ రాకుండా ఏముండదు, హార్ట్ అటాక్ ఉన్నది. ముందు చెక్ చేసుకుంటే బీపీ చెక్ చేసుకుంటే హార్ట్ అటాక్ కూడా రాదు. షుగరు రెగ్యులర్ షుగర్ లేకున్నా నాకు షుగర్ ఉన్నదా లేదా అని పోయి చెక్ చేసుకోవాలి. మందులు వాడితే ఏ రోగం రాకుండా ఉంటుంది. లేకుంటే కళ్ళు కనిపించకపోయాయి, కాలు చేయి పడిపోయాయి, లేకుంటే హార్ట్ అటాక్ వచ్చాయి, ఇవన్నీ అవుతాయి. లేకుంటే కిడ్నీలు పాడాయి. అందుకే ఇవన్నీ ఒకదానికి ఒకరికి సంబంధం ఉంటుంది. మీరు ముందు విషయాలు చేసుకోండి, అట్లా అయితే మీకే మంచిది. ఏం కాదు, దాంతో రిపోర్ట్ ఇస్తారు, ఉంటే మందులు ఇస్తారు, లేకుంటే ఏం కాదు. ఇది సిగ్గుపడేది కాదు. అగో నేను చెప్తే ఏమని అనుకుంటారేమో, దగ్గరికి రారేమో. పబ్లిక్ ఇంకోటి ఏమంటున్నారు అంటే ఫ్రీగా చూస్తారు కదా, ఇదేమో అనుకుంటారు, పైసలు
గవర్నమెంట్ ఒక్కొక్కరి మీద పైసలు పెట్టి ఒక్కొక్కరికి ఇంత అని పైసలు పెట్టి అలాగా డాక్టర్లతో పరీక్ష చేయించి మందులు కూడా ఫ్రీ ఎందుకు ఇస్తున్నారంటే ఈ రోగం ఉండకూడదు అని చెప్పేసి. ఇప్పుడు పోలియో సుక్కలు వేస్తున్నారా లేదా? మరి ఎందుకు ఇంకా పోలియో ఉన్నదా అన్నా? ఆయన ఎందుకు వేస్తున్నారు? మళ్ళీ రాకూడదని వేస్తున్నారు. మళ్ళీ రాకూడదు, మళ్ళీ రావద్దు అనే ఉద్దేశం. అది కూడా అంత మంచుకున్నాం కానీ చేపించుకోకపోతే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళు చెప్పినట్టు వినండి. మళ్ళీ తిండి అన్ని కరెక్ట్. అదే కారం రొట్టె తింటిమి అంటే లాభం లేదు. వెనకటికి మీ కూరగాయలు పండించుకుంటున్నారు ఇంటి ముంగట, అన్ని కూరగాయలు ఉంటుండే, కోళ్ళు వేస్తుండ్రి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కోళ్ళు ఇస్తున్నది. మీ ఇంటి పెరట్లు ఉంటే ఇంట్లో కోళ్ళు పెంచుకోండి. వారంకి 8 నెలలకు కోడి తినుండి, రోజు గుడ్డు తినుండి. అంగన్వాడీ పిల్లలకు గుడ్డు, బాలింతలకు గుడ్డిస్తున్నది. పాలిచ్చే తల్లులకు గుడ్డిస్తున్నది అంగన్వాడీ పిల్లలకు. అది వాళ్ళకి చెప్పని బట్టలు ఇవన్నీ అడగాలి. అవన్నీ ఆమె ఊరు మనం చూసుకుంటుంది. కరెక్ట్ ఒక్కొక్కరికి చెప్పు. ప్రతి ఇంటికి సర్వే చెప్పేయండి. ఏం కాదు ఈ సిరలాజికల్ టెస్ట్ తో డేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు సిరలాజికల్ టెస్ట్ తో ఇంకా రాలేదు సార్, మన దగ్గర రాలేదు సార్ ఇంకా. ఎంత కాస్ట్ అవుతుంది ఒక్కరికి? డయాగ్నోస్టిక్ కిట్స్ తెలుసుకొని సిరలాజికల్ డయాగ్నోసిస్ కూడా ఉంది టీబీకి. అది తెలుసుకుంటే ఒక్కొక్క హౌస్ హోల్డ్ ఎంత అవుతుంది? 50 రూపాయలు అయితే అందరికీ చెప్పచ్చు. చూడండి ఒకసారి.